హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన ఈరోజు వీడియోలో మనకి మన ఆవు ఉంది కదండి, ఇది డెలివరీ అయ్యి 3 నెలలు అవుతుంది. డెలివరీ అయిన వీడియో కూడా మనం పెట్టాను. కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ చూడండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. కంపల్సరీ డెలివరీ అయినప్పుడు ఎలా ఉంది ఏంటో చూపించాను మీకు ఆ వీడియోలో. సో అది కూడా చూడండి. ఇది డెలివరీ అయ్యి 3 నెలలు అయిందండి. దానికి గిత్త తోడ పుట్టింది, ఇదిగోండి గిత్త. ఇది ఏంటంటే ఇప్పుడు ఎందుకు తీస్తున్నా అంటే వీడియో మన దానా ఏం పెడుతున్నాను ఏంటో అని చూపిద్దామని తీస్తున్నానండి వీడియో. చూసారా ఇది ఎలా తింటుందో తిండి. అయితే బాగానే ఉందండి ఆవు అయితేనే. మనకి ఏంటంటే ఇది తొలిసూరు అండి. మనకి ఫస్ట్ ఈనింది అంతే. ఇప్పుడు వరకు దీనికి దూడలు లేవు, అదే దూడ. దీనికి మనం పాలు పెరగడానికి మనం ఇంతకుముందు ఆవులు ఉండి అండి, ఆవుకి అయితే మనం ఓన్లీ తౌడు ఒకటి పెట్టేవాళ్ళం. దీనికి సెపరేట్గా దానా ఒకటి పెడుతున్నానండి. అదేంటంటే మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇప్పుడు వరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఏమన్నా కామెంట్ చేయండి, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కంపల్సరీ ఆన్సర్స్ ఇస్తాను. ఇది ఏంటనుకుంటున్నారు? ఇది ఆవు కలిపి దానా అండి. ఇది ఏంటంటే వేరుశనగ పిండి. ఇది మీకు నీటిలో నానబెట్టాలండి, ఒక పావు గంట ముందు, అరగంట ముందు. కానీ ఇలా పెచ్చులు కింద ఉంటుంది. ఇంకోండి నానబెడితే పిండి కింద అవుతుందండి. దీనివల్ల ఆవుకి చాలా బలం అండి, పాలు అది కూడా పెరుగుతాయి. ఇది మనం పావు కేజీ అండి, పావు కేజీ కన్నా తక్కువ ఉంటుంది. నేను పావు కేజీ కన్నా తక్కువ. ఇది కేజీ వచ్చి మనకి 50 రూపాయలు పడ్డదండి కేజీ. మనం 5 కేజీలు తెచ్చాం, 250 రూపాయలు అయింది. మనం రోజుకైనా పావు కేజీ కన్నా తక్కువ పెడుతున్నాం. సో దీంతో పాటు కూడా మనం ఒకటి పెడుతున్నామండి. ఇంకోటి చూడండి, నేను ఈ తౌడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవు చూడండి ఎలా తిరుగుతుందో. ఇంకో చూస్తుంది కదండి, నేను దానా పెడతానో లేదా అని చూస్తుంది ఇది. చూడండి, అదిగో. ఇప్పుడు ఈ బ్యాగ్ తీసానంటే చూడండి, అది ఇంకో బ్యాగ్ తీసానా, అదిగో చూడండి ఇలా తిరిగిపోవచ్చు. చూడండి కంపల్సరీ బ్యాగ్ తీసానా, ఇంకో తిరుగుతుంది చూడండి. మహా పిచ్చండి దానా అంటే దీనికి. అదిగో ఇప్పుడు కేవలం తిరిగేస్తుందండి ఇప్పుడు వరకు దానా కోసం. అదిగో చూడండి, ఓ చెవులు చూసారా, ఓ కేకేస్తుంది. అదిగోండి, దానికి ఇష్టమైతే అలా పాసి కానీ పేడ కానీ పోసేస్తుందండి. ఇది మనం తోడండి. ఇది ఇంచుమించి ఇది కూడా పావు కేజీ ఉంటుందేమో, అంతే అంచనా లెక్కండి, అంతే. ఇలా పెడితే చాలండి ఆవుకి. ఆవు బాగుంటుంది, నీట్గా ఉంటుంది, అండ్ పాలు కూడా బాగా ఇస్తుంది. ఇప్పుడు ఇందులో ఇది ఉంది కదండి, ఇందులో వేసేయాలి తౌడు అండి. ఇది మనకి ఈ తౌడు 30 కేజీలు మనం 880 రూపాయలకి ఇచ్చుకున్నామండి. ఈ తౌడు 30 కేజీలోనే. మన ఏంటంటే ఒక్కో టైం ఒక్కో రేటు ఉంటుంది తౌడు, ఒకే టైం ఒక్కో రేటు ఉండదు. ఇలా కలపాలండి కంపల్సరీ. ఈ రెండు కలిపి మిక్స్ చేసేయాలి. ఇలా పొడిగా కూడా పెట్టకూడదండి, గొంతుకు అడ్డుపడిపోతాయి ఆవులకి. కొంచెం నీళ్ళు కలుపుకోవాలి. నీళ్ళు కలుపుతాను, ఆగండి. ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను, కలుపుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఎంత దాన అయింది చూసారా, జస్ట్ ఎంతో కాదు, అది పావు కేజీ కూడా ఉండదు. చూసారా, ఓ తిరిగేస్తుందో ఇది, ఓ గిరగిరా తిరిగేస్తుంది దానా కోసం. ఇలా పలచగా ఉండాలి. మరీ గట్టిగా ఉంటే కనుక దానికి నోటు దిగదండి, అది ఇబ్బంది పడిపోద్ది. అది కూడా చూడాలి జాగ్రత్తగానే. ఈ దానా వల్ల మనకి కొంచెం ఆవుకి ఆకలి కూడా పుడుతుంది.
దేనికన్నా పెట్టచ్చండి, గేదెకైనా ఆవుకైనా దేనికైనా పెట్టచ్చు. మనం కొద్దిగా తీసి దూడకి వేద్దామండి. ఇది దూడ డొక్కండి, ఇది దూడ కూడా అలా ఎంత కాదండి, కొద్దిగానే, ఎక్కువ పెట్టకూడదు దూడకి. ఇంకంతే దూడకి. మనం పక్కన బకెట్ నీళ్ళు కూడా పెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి మనం ఆవు దగ్గర పెడతాం. చూడండి, గరగరలు ఆడిపోద్ది ఇంకా పెట్టిదాకానే. అది ఓ గింజేసుకుంటుందండి. అదిగో పడిపోద్దేమో అనుకుంటాం మనం. కేకేస్తుంది, అదిగో చూసారా ఎంత గొంతులు వేస్తుందంటే ఇంత గొంతులు వేస్తుంది. చూడండి, ఓ టప్ప టప్ప తినేద్ది ఇంకా అసలు ఇంకెప్పుడు వచ్చినా ఇంకా ఆపదండి. ఓ తినేస్తుంది ఇంకా. మళ్ళీ దీని సైకిల్ చూడాలి, మీకు చూపిస్తాను చూడండి. ఇది తినేసిన తర్వాత ఇది ఏం చేస్తా చూపిస్తాను ఆగనే. దూడకు పెడదాం. ఇది దూడదు కదండి, ఇది దూడది తీసుకెళ్ళి పెడదాం. చూడండి, అది కూడా అంతే. ఓ ఇది కూడా అలాగే తింటుంది. ఓ సౌండ్ టప్పటప్పలా ఆడించేద్దండి ఇది. చూడండి, ఉడికి తినేసాక బకెట్ నీళ్ళు కావాలంట. చూడండి, చూసారా 5 నిమిషాల్లో ఫినిష్ చేస్తుంది ఇది. ఇంకో నీళ్ళు కావాలంటే ఇప్పుడు ఇదిగో నీళ్ళ కోసం చూడండి. ఇంకో నీళ్ళు కావాలంటుంది. నీళ్ళు వేయని చెప్తుందండి ఇప్పుడు. చూడండి మళ్ళీని. బకెట్ నీళ్ళు మనం దగ్గర పెట్టుకోవాలి. ఇది నీళ్ళు ఇంకంటే అదికి వచ్చేసరా నీళ్ళు కావాలంటుంది. ఇంకో నీళ్ళు కావాలంటుంది. వేరే మనం పట్టుకెళ్ళి నీళ్ళు వేయాలి దానికి ఇప్పుడు అందులోని. బకెట్ నీళ్ళు వేసినా బకెట్ నీళ్ళు తాగేస్తండి ఇది. సరే నీళ్ళు కావాలంటుంది ఇది. ఈ మేడం గారు ఈ డొక్కులు ఎత్తే తాగదండి నీళ్ళు. బకెట్లో పెట్టాలి కదండి. ఈరోజు మా ఆవు దానా. మా ఆవు అయితే తింటుంది, ఉట్టిగడ్డి తింటుంది, పచ్చగడ్డి అండి మామూలే, ఫుల్గా తినేద్ది. సరే అండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అయిపోయింది, తినేసిందండి. చూసారా ఇప్పుడు ఒట్టిగడ్డి తిన్నాక వెళ్ళిపోతుందా. ఇంకా ఇది ఏం చేస్తావు రా, దా దా ఓయ్ దా దా ఓయ్ దా దా దా. అయిపోయింది. ఇంకా మనకి కేకేసినా పడించుకోదండి ఇంకా అసలు. దానా పెట్టాం కదా, దానా పెట్టలేనంత సేపు ఓ గిజగిజలు ఆడిపోద్ది. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్.